ఇప్పుడే మన ఈ రైడ్స్ అని ఇప్పుడు మనం వాటర్ రైడ్స్ కోసం వెళ్దాం. ఈ మధ్యలో మనకి ఏదైనా కనపడితే మళ్ళీ వాటికి వెళ్దాం. ఫస్ట్ మనం వాటర్ రైడ్స్ వెళ్తున్నాం. ఇక్కడ ఏదో ఇగ్లూ టైప్ పెట్టారు కానీ డోంట్ ప్యానిక్ అన్నారు. చూద్దాం ఇంకేమున్నాయో. ऑक्टोपस सेफ्टी इंस्ट्रक्शन क्या मिलता है इधर कुछ भी नहीं पता मेरे को. చూద్దాం. ఇక్కడ ఇదేదో ఉంది కానీ వద్దు. ఇక్కడ బలూన్ రేసర్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇచ్చారు అంతే. ఇప్పుడు మనం డైరెక్ట్ వాటర్ రైడ్స్కే. అదే మా ఫ్యామిలీ అని చూస్తున్నారు. సో ఇప్పుడు మనం వాటర్ రైడ్స్ దగ్గరికి వెళ్తున్నాము కానీ మనకి ఎటు వెళ్ళాలో తెలియదు. ఇటు వెళ్ళి చూద్దాము. ఇటు ఉంటే ఇటు వెళ్దాము. నాకు తెలిసి ఇప్పుడు రైడ్ తీసుకోవాలి నాకు తెలిసినంత వరకు అయితే. ఎస్ కరెక్ట్ గెస్. దాట్స్ కాల్డ్ బ్రో తానిష్క్. అయ్యా వచ్చేసాం వాటర్ రైడ్స్కి. ఇంకేంటి మనకి ఇక్కడ ఏదో స్టేజ్ కడుతున్నారు ఉట్టి కోసం సాయంత్రం. మా ఫ్యామిలీ మెంబర్స్ చూడండి ఎంత స్లోగా వస్తున్నారు. మా తమ్ముడు చూడండి ఏం చేస్తున్నాడు ఇక్కడ కూర్చొని. ఇవన్నీ చాలా ఓల్డ్గా ఉన్నాయి. వాళ్ళు ముందే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చూడండి ఇదిగోండి నా పక్కకు వచ్చాడు మా తమ్ముడు అప్పుడే. చూడండి ఓవర్ యాక్షన్. ఈత పెట్టుకునే దానికన్నా దేనితో పెట్టుకుంటే బెస్ట్. ఓవర్ యాక్షన్కి అయితే తక్కువ లేదు. బాయ్ గైస్. ఇదిగోండి ఇప్పుడు సీలో బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. ఆఫ్కోర్స్ బీచ్లోనే ఉన్నాం అనుకోండి. నేను సముద్రం దగ్గరికి వెళ్ళేది చెప్తున్నా. చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా వస్తూనే ఉన్నారు. ఇందులో మనం వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఇక్కడ ఏంటో ట్రాక్టర్ మొత్తం మోడిఫికేషన్ చేశారు కదా. ఇది బోర్ వేసేది గాయస్ చెప్తున్నా. బోర్ వేసి అట్లా ఎర్తీ వాటర్ అనే రైడ్స్ వస్తాయి. ఇక్కడ రైడ్స్ స్టార్టింగ్ గాయస్. సో వెళ్ళమా వదా మీ ఇష్టం. మేమైతే ఎంజాయ్ చేయాలని వెళ్తాం. ఇదిగోండి ఇప్పుడే C3 ఉంది ఏవో. ఇక్కడేవో సీ-త్రూ డిన్నర్ అని పెట్టారు. డిన్నర్ లంచ్కి వాటికి కూడా అదే అనుకుంటా. ఇప్పుడు మనం బీచ్లోకి ఎంటర్ అవుదాం. చూడండి మీకు లైట్గా అక్కడ సముద్రం కనపడుతుందో లేదో తెలీదు కానీ వీడియోలో అయితే కనపడట్లే కానీ లైవ్లో ఉన్నారంటే కనపడుతుంది. ఒకసారి ఇటు వెళ్దాం గైస్. ఇదిగోండి అబ్బా ఇది రా సామి రంగా వాటర్ రైడ్స్ రా. కొత్త లాగా ఉన్నాయి కదా. ఇక్కడ ఎవరో ఆయన ఉన్నారు. బీచ్కి వెళ్ళో లేదు మనకి. ఇప్పుడు మా మామయ్య అడుగుతారు ఆయన్ని. చూద్దాం ఎంతవరకు వెళ్ళి చేస్తారు. కానీ మనం వెళ్తున్నాం. ఏం లేదు కానీ ఇప్పటివరకు ఇందాక ఫ్యాంటా సాగా ఈ టిన్ ఎక్కడ వేయాలో తెలియట్లా. ఏం చేయాలి? ఇదిగోండి బీచ్.
సూపర్ ఉంది. ఇదిగోండి మొత్తం ఇదంతా సముద్రమే. చూసారా ఎంత బాగుందో కదా వ్యూ మొత్తం. దీనికన్నా మీరు దయచేసి లైక్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పంపించండి దీనికోసం. సో ఇప్పుడు మేము మునుగుదామని చూస్తున్నాం, కానీ పేరెంట్స్ ఒప్పుకుంటారో లేదో తెలీదు. ప్లస్ అలా ఫోర్స్ కూడా ఉంది బాగానే. ఓన్లీ అక్కడ మధ్యలో నుంచే వస్తుంది అలా. పేరెంట్స్ ఒప్పుకుంటే మా అదృష్టం, ఒప్పుకోకపోతే ఏం చేయలేదు. మా తమ్ముడు నేను మాట్లాడేది ముందే క్యాచ్ చేస్తాడు కదరా. వీడు మచ్చా స్టార్ట్ చేసింది మొన్నటి నుంచి. ఎట్లా ఉన్నట్టు దూకి వెళ్ళిపోవాలన్నట్టు ఉంది, అట్లా ఉంది సార్. వా ఇక్కడ క్రిస్టల్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. వచ్చే ఏరుకోండి, డబ్బులు కూడా రావు. ఇది చూడండి బల్బ్, ఒరిజినల్ షెల్స్ బ్రో. షెల్లు. సో ఇప్పుడు మా అత్తకి ఇస్తా వీడియో. సో బాయ్ గాయ్స్.